ఐటమ్ గర్ల్ దేవసేన టింగురంగాను బుగ్గ గిల్లరా గిల్లు గిల్లు అంటే ఏంది గిల్లేది బుగ్గ బుగ్గనా అన్న కన్ను మూసుకుంటా గిల్ల నా కోసం పడలేదు సర్లే నా కోసం కమాన్ 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 పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు పట్టుమని పదారేళ్ళురా అప్పుడేగా ఏ గుండెలు తీసిన బంటు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మనతోని ఉత్సాహంగా ఉల్లాసంగా ఇంకా చాలా చాలా అన్ని ఆనందానికి ఏ పర్యాయ పదాలు వస్తాయో అవన్నిటికీ చిహ్నం నిర్వచనం అన్నీ మన దేవసేన, ఇప్పుడు జబర్దస్త్ దేవసేనగా మారిపోయిన దేవసేన. కారం దోశ అనేటోళ్ళు అప్పట్లో, ఇప్పుడు జబర్దస్త్ దేవసేన కూడా అనడానికి ఉంది. ఆమెతో పాటు మన సింగర్ రఘు గారు, కర్నూలు రఘు గారు కూడా ఉన్నారు. ఇద్దరు అసలు ఎందుకు వచ్చారు మా స్టూడియోకి ఒకసారి తన మాటలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్. హాయ్. అమ్మో ఏందయ్యా ఏదో కరువులో ఉన్నట్టే ఉన్నారు. కరువులో లేము, కరువు కొని వచ్చా మీటికి. కరువు కొని వచ్చారా? మీరిద్దరు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది? కలిసి కర్నూలు రఘు గారు అండ్ కడప కారం దోశ దేవసేన గారు. అంటే ఆయన మొదటి అక్షరం ఏది? ఆయన ఊరేది? కడప. నా ఊరేది? కర్నూలు. ఆయన పేరులో మొదటి అక్షరం ఏది? కా. నా ఊర్లో మొదటి అక్షరం ఏది? కా. కాకా. కాబట్టే వచ్చాము నిన్ను కలవడానికి. అది- అంతగా దేవసేన అట్లా మరీ కొట్టుకోబాకండి ఎడిటింగ్ లో. నేను చేయే కొట్టున్నాను మేడం, వేరే ఏం కొట్టుకోలేదు. ఏమో అంటుండే దేవసేన. అసలు దేవసేన గురించి నీకేం తెలుసు? నాకేం తెలియదు. దేవసేన నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్. అంతేనా? అసలు దేవసేన ఎట్లుంటాడు తెలుసా? ఆ హెయిర్ స్టైల్లో ఆ కుర్రులు చూడు. దేవసేన ఇలాను ఒకసారి చూడు. దేవసేన హెయిర్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాడో నాకు తెలుసు దేవసేన గురించి. ఓకే, కుర్రల గురించి బాగా చెప్తున్నా. కుర్రులు తిప్పడంలో మొదటి అక్షరమే కా ఉంది కదా. అవును. కా 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 కాబట్టి వచ్చిన మీటికి. ఓకే, సూపర్. దేవసేన చాలా హ్యాపీగా ఉంది. జబర్దస్త్ లో కనిపించడం జరిగింది. దేవసేన ఎలా అనిపించింది ఫస్ట్ స్టేజ్ ఎక్కడం? అంటే ఇంతవరకు ఎక్కడ నటించలేదు, జస్ట్ పెద్ద ప్లాట్ఫామ్ ఎక్కావు. ఎలా అనిపించింది? చాలా భయం వేసింది, చాలా భయం వేసింది. సో అక్కడ ఉన్న వాళ్ళంతా సపోర్ట్ చేశారు. రాకేష్ గారు, సుజాత అయితేమి, మా గడ్డం వినయ్ మావయ్య అయితేమి, ఆయన మావయ్య అనేస్తున్నారు. అప్పట్లో కంటిన్యూ ఆఫ్ ద కెమెరా కూడా పాత్ర కంటిన్యూ ఉంది. మొన్న ఒక మూవీలో కూడా మళ్ళీ ఆయన నేనే కలిసాము. అచ్చా. గడ్డం నవీన్ మావయ్య నేను ఇద్దరం కలిసాము. అక్కడ కూడా అల్లుడు అన్నారు. అచ్చా. సో అదే సాఫ్ట్వేర్లో నేను బెంగళూరు సాఫ్ట్వేర్లో నేను వేరు, మగాల్లో నేను వేరు ఒక డైలాగు. చాలా బాగా ఫన్నీగా ఉన్నింది. కొద్దిగా ధైర్యం తెచ్చుకున్నా, వాళ్ళ సపోర్ట్ వల్ల ధైర్యం తెచ్చుకున్నాను, చేశాను. సో అందులో మీ అందరు ఇంటర్వ్యూ చేయడం వల్ల కదా హైలైట్ అయ్యాను. అవును. ఓకే, సూపర్. ఫస్ట్ స్టేజ్ ఎలా కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు? మీరు చెప్పాలి, చూసిన వాళ్ళు. మాకు హ్యాపీ అనిపించింది. కాదు, చూసారు కదా, మేము అన్ని చూసాం. కానీ మీకు అక్కడ షూటింగ్ స్పాట్ లో నాకు షూటింగ్ ఎంటర్ అయ్యేంత వరకు భయం వేసిందండి, చాలా భయం వేసింది. అసలు ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా భయపడుతున్నా కదా. ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది పప్పు గారు, మీరే. తర్వాత ఇంటర్వ్యూస్ లో భయం లేకుండా అన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తూ వచ్చాను. అలాగే జబర్దస్త్ కూడా ఫస్ట్ భయపడ్డాను. ఇప్పుడు పిలిస్తే ఓ రెడీ అనేటట్టున్నాను. అచ్చా. ఓకే. మళ్ళీ సెకండ్ స్కిట్ కి ఎప్పుడైనా పిలిచారా? పిలుస్తున్నారు, అవకాశం ఉంది. ఓకే. దీని ద్వారా కూడా మూవీస్ లో, సీరియల్స్ కూడా అవకాశాలు వచ్చాయి. రీసెంట్ గా ఒక మూవీకి వెళ్ళాను, ఒక ఐటమ్ సాంగ్ కి. అమ్మా, ఐటమ్ గర్ల్ దేవసేన మొత్తం కాదు, ఒక ఐటమ్ సాంగ్ లో నాదొక అచ్చా ఒక రోల్ నాది. ఓకే. కచరా మూవీ. ఆయన డైరెక్టర్ గారు మంచి ఆయన పిలిచారు, ఇన్వైట్ చేశారు, వెళ్ళాను. త్వరలో ఒక సీరియల్లో కూడా నేను తీసుకుంటున్నాను. వావ్, సూపర్. చూసావు, ఆయన పక్కకు రఘు గారు కూర్చున్నారు అంటే, కర్నూలు రఘు గారు అంటే మీ జన్మ ధన్యం అయిపోయిందా? రఘు గారు నాకు కోసం సాంగ్ పాడచ్చు కదా. పాడతాడు, సింగర్ కదా. అవును, తప్పకుండా పప్పు గారు. ఎందుకంటే దేవసేన అంటే ఇప్పుడు ఎంతో పెద్ద సినిమా అది. అవును. అందులో క్యారెక్టర్ దేవసేన క్యారెక్టర్. మా పక్కన ఆ పేరు పెట్టుకున్నట్టు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ఆయన కోసం మంచి పాట పాడమన్నా, తప్పకుండా పాడండి. ఇంత అందంగా ఉన్నాడు కదా, ఇంత అందంగా ఉన్నాడు ఎవరో అతను. ఆమె అనండి, దేవసేన ఫీల్ అవుతుంది.
ఫీల్ కూడా ఉందా? యా ఫుల్ దేవసేన అంటేనే ఫీలింగ్. ఆమె ఓకే నువ్వు అన్నావు కాబట్టి సరే, ఎందుకంటే యాజ్ ఏ ఫ్రెండ్ గా అలా అన్నాను కాబట్టి. నో నువ్వు అమ్మ మా ముందు కెమెరా ముందు ఫ్రెండ్లు కాదు మీరు చెప్పండి. ఓకే ఓకే అద్దాలు పెట్టుకుంటే ఇంకా నీట్ కనపడుతుంది దేవసేన. నిజంగా ఆ ఫిల్టర్ అయి కనిపిస్తుంది. ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, ఆ గురులల్లో కనబడుతున్న అందం నీది, ఈ ప్రపంచానికి వింతగా నువ్వు, ప్రపంచానికి ఇన్స్పిరేషన్ నువ్వు, ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, కడపలోన నువ్వు ఆ ఊరి బయట నువ్వు అందంగానే కనపడుతున్నావు, ఇంత అందంగా ఉన్నావు దేవసేన, సేన అంటే దేవసేన. వావ్ ఒక్కసారి బుగ్గ గిల్లరా? గిల్లు గిల్లంటే ఏంది గిల్లేది? బుగ్గ బుగ్గనా? అయ్యో గిల్లండి ఏం కాదు, మేము కన్ను మూసుకుంటాం గిల్లండి. నువ్వు కళ్ళు మూసుకుంటే మేము గిల్లాలా? దేవసేన మేము గిల్లలేమా? అంత పెద్దనా అది చూడు, గిల్లలేమా? గిల్లితే కూడా స్పర్శ కాలేదు అంటే ఎంత ఎంత బాండింగ్ చూడు మా దేవసేన నాకు. ఓకే మీరు పాడాలి, మాకు రఘు గారి పాట ఏం నచ్చలేదు, దేవసేన పాట అంటేనే ముద్దు నాకు. దేవసేన మంచి సింగరు. అవును నిజంగా దేవసేన సింగర్ చాలా మంచి సింగరు. మంచి పాట అది ఒకసారి అది ఒక పాట ఉంది, పుట్టింటోళ్ళు తరిమేశారు, ఎంత బాగా పాడతారు సార్ దేవసేన, చాలా బాగుంటుంది పాట దేవసేన. పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నారు. రఘు కోసం పాడు, నా కోసం పాడలేదు సర్లే, నా కోసం పాడు. రెడీ రెడీ దేవసేన క్లాస్ కొట్టు పాట పాడతా. పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నాడు వదిలేశాడు, పట్టుమని పదారేళ్ళురా, నా రాజా పట్టుకుంటే ముడే ముల్లురా. ఒకసారి పట్టుకో టింగురంగాను టింగురంగా వైకారంగా చూడు చూడు చెప్పినా నేను పాడతా చెప్పినా కదా. సూపర్ పాడింది. పుట్టింటోళ్ళు తరిమేశానంట, కట్టుకున్నాడు వదిలేశానంట, పట్టుమని 16 ఏళ్ళు కూడా లేవు. నిజంగా ఎన్ని ఉన్నాయి పట్టుకుంటే మళ్ళీ అన్ని చెప్తారా నీకేంది? పట్టుమంటే 16 ఏళ్ళు లేవు, తిప్పేసుకుంటావో ఎరిగేసుకుంటావు ముందరేసుకుంటావు నీ ఇష్టం. మళ్ళీ ఇప్పుడు ఒట్టిగా అప్పుడు టిక్ టాక్ చేసి ఇన్స్టాలోనే ఇంత ఫ్యాన్స్ వచ్చేసి ప్రపోజల్స్ కూడా వచ్చినాయి కదా, మళ్ళీ అంత పెద్ద ప్లాట్ఫామ్ జబర్దస్త్ చేసిన తర్వాత ఏమేమి వచ్చినాయి కాంప్లిమెంట్స్, ఎలా మెసేజ్లు పెడుతున్నారు? సో ఆ జబర్దస్త్ మనకు నాకు చాలా హ్యాపీనెస్ అనుకుంది దాంట్లోకి వెళ్ళడము. నేను అసలు నా స్క్రిప్ట్ నేను చూడలేదు, నాకే తెలియదు, చాలా కాల్స్ వచ్చాయి, చాలా హ్యాపీ ఫీల్ అయింది. అసలు మా ఫ్యామిలీ మెంబర్లో కొంతమంది నన్ను ఈ వీడియో చేయడం ఇష్టం లేదు, మా సిస్టర్స్ కానీ కొంతమందికి చాలా మందికి ఇష్టం లేదు, మా అల్లుళ్ళకి కానీ వాళ్ళకి, అలాంటిది వాళ్ళే అప్సెట్ చేశారు. ఓ దేవసేన జబర్దస్త్లోకి వచ్చాడు మనోడు మా బావ అన్నాడంట, కానీ చేయమని పర్వాలేదు సిగ్గుపడద్దని చెప్పు. ఇలా వద్దు అని ఇష్టం లేకుండా వాళ్ళు ఎంకరేజ్ చేశారంటే ఎంత హ్యాపీనెస్ వస్తుంది. యాక్చువల్లీ వద్దనుకున్నా నేను, ఇంట్లో వాళ్ళు వీడియోలు వద్దనుకున్నాను కదా, అసలు చేయకూడదు ఇంకా స్టాప్ చేద్దాం అనుకున్న టైంలో ఇలా నాకు వాళ్ళు ఎంకరేజ్ చేసేసరికి నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. కానీ ఒక స్టేజ్ మీద ఒకటి చేసారు మీరు, దుప్పటి కప్పుకొని మీ బావనేమో చేసారు, ఏం చేసారు? రాకేష్ బావని ఆయన దుప్పటి కప్పినాడు అంతే, తర్వాత ప్రేసి వచ్చి పడుకుందానికి ఆయన అపోహలు ఉన్నారు రాకేష్ గారు. నాకు రాకేష్ గారు చాలా సపోర్ట్ చేస్తారు, నిజంగా ఆయనకు ధన్యవాదాలు. రాకేష్ గారు చాలా మంచి వ్యక్తి, ఆయన చాలా సపోర్ట్ చేస్తారు కూడా. ఆయన పక్కన నటించే వాళ్ళకు కూడా ఆయనకున్నంత ధైర్యాన్ని ఆయనకున్నంత స్ఫూర్తిని అందిస్తారు. ఆయన చాలా మంచివారు, ఆయనకు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా చెప్పారు జబర్దస్త్ రాకేష్ గారు? ఎలా నాకు ట్రైనింగ్ ఇవ్వడము, అసలు టేక్ ఇట్ ఈజీగా తీసుకో, 4 డైలాగులు ఇచ్చినా కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకో అని చెప్పి అంత ధైర్యాన్ని ఇచ్చారు ఆయన. ఓకే సో ఆయన దగ్గర చేసేటప్పుడు భయపడ్డాను, కెమెరా తను చూడడం కూడా భయపడితే ఒకసారి స్క్రిప్ట్లో తిప్పారు కూడా ఇలా చూడాలని చెప్పి. ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఓకే అండ్ రఘు గారు, మీరు చూస్తే దేవసేన గురించి చాలా వరకు తెలుసు మీకు. మీరు జబర్దస్త్ లో దేవసేన చూసిన తర్వాత మీరేమనుకున్నారు? అసలు స్కిట్ చూసారా దేవసేన? చూశాను, దుప్పటి కప్పుకున్నారు కదా, నేను కప్పుకునేంత వరకు చూసిన తర్వాత కరెంట్ పోయింది, కప్పుకున్నంత వరకు చూశాను, అప్పుడు కరెక్ట్ కరెంట్ పోయింది. అబ్బా కరెంటుకి కానే ఉంది, ఈయన వచ్చింది కా నుంచి వచ్చినా నేను నుంచి కానించి మొత్తం కాతోని మొత్తం స్క్రిప్ట్ లో కరెంట్ పోలేదండి, నా ఇంట్లో స్క్రిప్ట్ లో పోలే, నా ఇంట్లో పోయింది కరెంట్. బట్ దేవసేన వచ్చేసి ఆల్మోస్ట్ మాకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఫ్రెండే, తర్వాత ఫేస్బుక్ లో, తర్వాత చాలా మందికి ఇన్స్పిరేషన్ గా. అంటే దేవసేనకి డ్రెస్సింగ్ స్టైల్ ఇదే యాజ్ ఇట్ ఈస్. అవును బాగా ఫస్ట్ నుంచి దేవసేన వచ్చేసి ఇదే డ్రెస్సింగ్ స్టైల్, తర్వాత హెయిర్ స్టైల్ కూడా అదే, తర్వాత మాట తీరు కూడా అదే ఉంది, తర్వాత తన బాధ విషయాలు కూడా అన్ని షేర్ చేసుకున్నాడు.
ఐఎమ్ సో హ్యాపీ. ఒక ఫ్రెండ్గా తను ఒక సెటిల్ అవ్వడం కూడా సో హ్యాపీ. అది ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో జబర్దస్త్ స్టేజ్ మీద కూడా చేయడము, జబర్దస్త్ రాకేష్ మంచి అవకాశం ఇవ్వడం కూడా, స్పెషల్లీ మా ఫ్రెండ్కి అవకాశం ఇచ్చినందుకు దేవసేన అనేటువంటి పేరు ఈరోజు నిలబెడుతున్నాడు మా వాడు కడప వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమంటున్నారు కడప వాళ్ళు? అసలు కడపలోనే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. కడప వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా నువ్వు వెళ్ళాలి. అసలు కడపలో చాలా కాల్స్ కూడా వచ్చాయి నాకు, మన టిక్టాక్ వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు. సో పప్పు గారు కూడా కాల్ చేసి నాకు అప్రిషియేట్ చేశారు. నీకా? పప్పు గారికి అంటే నీ ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది పప్పే నీకు ఫోన్ చేస్తున్నాడు చేసి నేను గుర్తున్నాను దేవసేన గారు అన్నారు. అయ్యో అదేంటండి, నన్ను ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయనకే ఇచ్చాను, నేను పప్పు గారికే ఇచ్చాను ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ. అది గుర్తుందో లేదో? నాకు గుర్తుంది. మీరు అసలు టిక్ టాక్ నుంచి వైరల్ కావాల్సింది. అక్కడ ఒక డైలాగ్ వాడారు పప్పు గారు, దేవసేన గారు ఇంట్లో నుండి బయటకే రారు, టిక్ టాక్లో ఫేమస్ అని ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఫస్ట్ నాకే ఇంటర్వ్యూ ఇస్తున్నారని బంజారా హిల్స్లో అని అన్నారు, చెప్పారు. అక్కడి నుంచి నాకు చాలా ఛానల్స్ ఇంటర్వ్యూస్కి. కాదు దేవసేన అప్పుడు చాలా అసలు భయంతో ఆ వీడియో చేస్తున్నప్పుడు దేవసేన భయంతో అయ్యో కెమెరా అంటే కూడా ఇట్లా చూస్తుంటే ఎవరన్నా పక్కన వాళ్ళు కూడా ధరంగా ఇట్లా అటువంటి దేవసేన అసలు ఈరోజు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతున్నాడు. అవును, అదే క్యాజువల్ మాట్లాడుతున్నాడు. ఆ రోజు మాట్లాడుతుంది, ఫీల్ అవుతుంది అక్కడ దేవసేన. ఇది సోషల్ మీడియాలో దేవసేన ఆమె అనేది కాబట్టి ఇక్కడ ఆ మాటే వాడు మన పక్కన. నాకెందుకో గుర్తు రావట్లేదు, ఆయన గుర్తు చేస్తారని లేదు తెలియజేయడానికి చేస్తాను. కరెంట్ పాస్ చేస్తుంది కదా, అదే చెప్పే కదా, అదే అలా అప్పుడున్న లాంగ్వేజ్. ఒకసారి దేవసేనకి ప్రపోజ్ చేయండి. దేవసేనక ప్రపోజా అంటే ప్రపోజల్ లో 2 రకాలు ఉంటాయి, ఏదో ఒక రకం చేయండి. 2 రకాలు చేయండి. ఓకే, అంటే ప్రపోజ్ వచ్చేసి దేవసేన నీ యొక్క ఈరోజు వేదిక మీద ఒక మాట చెప్తున్నాను, నువ్వు అంత పై స్థాయికి వెళ్ళినందుకు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక ఫ్రెండ్గా చాలా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నాను. పువ్వేదండి? పువ్వు రాదు, అది చెట్టుకే ఉంది. ఎవరి పువ్వు? గులాబీ పువ్వు. నాకు ఇవ్వాలి కదా చెట్ల పువ్వా? దేవసేనకి కోసము నేను ఆవిడ కోసమే పాట పాడతాను. ఓకే, పాడండి. నిన్ను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని, నిన్ను చూసిన కంటికి రెప్పలు కూడా ఎప్పటి అసలు ఈయన చూసిన తర్వాత నా పాటని మర్చిపోతుండు. అంటే దేవసేన చూసిన తర్వాత నా మనసే మారిపోతుంది. అమ్మో, కంటికి రెప్పలా అయిపోయింది. మళ్ళా ఇప్పుడు దేవసేన నేను ప్రపోజ్ చేస్తాను. దేవసేన ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రౌడ్ ఆఫ్ యూకి ప్రపోజ్ కి సంబంధం ఏముంది? ఆమెకు తెలుసు నా గురించి ఏందనేది. ఏం ప్రౌడ్ ఇచ్చినావు ఆమెకు? అదే ప్రౌడ్ పూలో ఉంది కదా. నాకు ఐ లవ్ యూ చెప్తాను కూడా ధైర్యం చేస్తలేదు. అంటే భయం. ఇప్పుడు నాది కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ కదా. అబ్బో నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు భయం వేస్తుంది. ఇంటర్వ్యూ ఫస్టే, మీరు కలవడం మాత్రం ఎన్నోసార్లు కలిశారు కదా? లేదు కాలే. మేము కలవడం అనేది ఎప్పుడు కాలేదా? ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో కలిసాము. అయ్యో కాలేదంట. కలవలేదు అనేదానికి కలవలేదు. నేను ఆవిడని కలవలేదు, ఆవిడ నన్ను కలవలేదు. ఇద్దరు కలవలేదు. ఎంతసేపు పట్టిస్తావు పువ్వు? పట్టించి ఇచ్చే బరువు అవుతుంది మా దేవసేన. దేవసేన మీద పెట్టుకో. అమ్మో, మళ్ళా అంటే భారం కూడా మేయాలి కదా మోయాలి. కాబట్టి నువ్వు చెప్పిన ప్రకారంగానే చేసాము. ఓ వెరీ గుడ్. ప్రపోజ్ చేశారు. మీరు ప్రపోజ్ చేయండి ఇప్పుడు రాఘుకి. నేను చేస్తే నా బాహుబలి చాలా మంది ఫీల్ అవుతారండి. అంటే అంత సైన్యం ఉందా? నేను ప్రపోజల్ చేయించుకుంటాను తప్ప నేను చేయను. చేయించుకుంటారా మీరు? బాగా చేయించుకుంటారు. నేను ప్రపోజల్ చేస్తే నా బాహుబలి చాలా మంది లైన్ క్యూలో కడతారు. టోకెన్లు ఇస్తారా వాళ్ళకి మీరు? నేను ప్రపోజల్ ఎప్పుడు చెప్తానంటే టైం ఉంది. టోకెన్లు ఇచ్చారా ఎవరికైనా? మీకు తెలుసు కదా 1000 అబో ఉన్నారు టోకెన్స్ ఎక్కువ. స్వయంవరం కూడా పెడదామని అనుకుంటే ఎప్పుడు పెడతానని అడిగారు కదా. అవును, ఎప్పుడు పెడుతున్నారు? మళ్ళీ టైం ఉందండి. టైం ఉందా? ఇప్పుడు ఇంకా పెరిగిపోతున్నారు. ఎందుకంటే టీవీ ఛానల్లోకి వెళ్ళిపోతున్నాను, కొన్ని షూట్లోకి వెళ్ళిపోతున్నా కదా, ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఏం ప్రపోజ్ పెరుగుతుంది? ప్రపోజల్ చేయడం. ప్రపోజల్స్ మళ్ళీ పెరగాల్సింది పెరిగితే చాలు వాళ్ళకు. అందరు చేశారు కానీ నేను ఎవరు చేయలేదు. ఇంకా చేయలేదు. ఆ లిస్టు 1000 టోకెన్స్ ఇచ్చాడు. 1000 టోకెన్స్ లో ఈవిడ ఎవరికి ప్రపోజ్ చేస్తుందో అప్పుడు తెలుస్తుంది. ఆవిడ మనసుని దోచుకున్న వాళ్ళు ఎవరో కింద కామెంట్ చేయాలి. ఓకే, చెప్పండి. కామెంట్ చేయాలా తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు పప్పుకు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మంది కామెంట్ చేశారు, దేవసేన చాలా బాగుంది, అందంగా ఉంది, కుర్లు తిరిగిన అందగత మాదిరి అనేసి. ఇప్పుడు కూడా దేవసేన మేము ప్రపోజ్ చేసాం కాబట్టి కింద కామెంట్ రూపంలో చేయండి, ఎలా చేస్తారో చూస్తాం. ఓకే, మీ కుర్రులకు రహస్యం ఏంటి దేవసేన? సన్ సిల్క్ అండి. సన్ సిల్క్ వాడతారా?
అయ్యో అంతేనా? అంతే. సిల్క్ గా ఉన్నావు అందుకోసం. సిల్కీగా ఉంటాను. వావ్. అప్పుడు చదువుకున్నప్పుడు సిల్క్ స్మిత అని కూడా అనేవాళ్ళు నన్ను. కాలేజ్ స్కూల్లోనే అప్పట్లోనే సిల్క్ సుమిత అంటే మీ పోరగాళ్ళు అప్పుడే మీకు మీ క్లాస్ అప్పుడేగా ఏ గుండెలు తీసిన బంటు నా గుండెని మెత్తగా అంటూ గాజులు గలగలమంటూ అప్పంచెల్లే గాజులు గలగలమన్నాయి పగిలిపోయినాయి మళ్ళీ. ఎంత హైలైట్ సాంగ్ ఏం అనుకున్నారు? పగలలే ఏంటండి గాజులు అవన్నీ చెప్తారా ఏంటి? ఓకే ఏమన్నారు? నువ్వు ఏది పడితే అది పగలడం అంటే ఆవిడ ఫీల్ అవుతుంది. పగలడం తమాషా కాదు. ఏ పగిలింది లేదు పగిలి కుండ. అదే ఓకే మీ ఇంట్లో కుండలు ఉంటాయండి? ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు అప్పుడు పగిలి అయిపోయింది. అప్పట్లో ఓల్డ్. అప్పట్లో ఓల్డ్. కుండలో వాటర్ తాగేవాళ్ళు చల్లగా ఎండల కాలము. అది కూడా నల్లటి కుండలు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కుండలు అన్ని ఫ్రిడ్జ్లు. అంటగా నువ్వు కూడా చల్లగా ఉన్నావు. నువ్వు వేడి చేయాలని ఆవిడ ఫీల్ అవుతుందండి. ఎవరు ఫీల్ అవుతావా? కుర్లు తిరిగినటువంటి ఏమండి నేను ఫీల్ అయితే ఎన్ని తట్టుకున్నాను. అవును ఫీలింగ్ వస్తే ఎన్ని నెగటివ్ కామెంట్స్. ఇంకోటి క్వశ్చన్ తెలుసా పప్పు? దేవసేనకి చాలా మంది అపోజిషన్ అయినారు. ఇప్పుడు కూడా ఉన్నారు దేవసేనకి. అవును దేవసేన మీకు తెలుసు? తెలుసు నాకు తెలుసు. దేవసేన అంటే అసలు చాలా మంది ద్వేషిస్తున్నారు. అసూయ అండి. అసూయ వాస్తవం. ఇంత అందగత్తైన దేవసేనకి అసూయ పడేవాళ్ళ. వారిని ఆవిడ పైకి ఎదుగుతుంటే తొక్కేయాలనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తెలియని విషయం ఈ దేవసేనకి మీకు అందరూ ప్రియురాళ్ళు ప్రియులే ఉన్నారు అనుకున్నారు. విలన్స్ కూడా ఉన్నారా? పైనికి పాడడానికి ప్రియురాల సిగ్గేలనే ప్రియురాల సిగ్గేలనే ఆ కురులన్నీ జడలోన ఉండే ప్రియురాల సిగ్గేలనే. ఓకే ఇక మీరు ఇట్లే కూర్చుంటే కనుక మాకు ఇక మీ ఇద్దరే సరిపోతుంది. మా దేవసేనతో మాట్లాడుకోవాలి. సరిపోయేదంటే ఏంది? ఏం సరిపోతుందో మీకు చెప్పాలి కదా. నువ్వు ఏమంటే చెప్పాలి కదా. నాతో మాట్లాడిన పప్పు గారు చేస్తున్నారు. పాటలతో మాకు అవకాశం మా దేవసేనకు అవకాశం ఇస్తలేరు. మీ ఏమైనా రొమాన్స్ మీరు ఏమైనా ఉంటే కనుక బయట చూసుకోండి కానీ మా షోలో వద్దు. మాకు రొమాన్స్ ఏం లేదు. మీరు ఇచ్చిన మ్యాన్స్ బాగుంది. మీరు ఇచ్చిన మ్యాన్ పవర్ బాగుంది. ఓకే ఇంకొకటి దేవసేన గురించి చెప్పాను కదా. తన మాటలు కూడా ఒకసారి విన్నారు. తన గురించి చాలా మంది విన్నారు. తను కూడా ఏంటంటే పేర్లు వద్దు దేవసేన చెప్తాడు. ఆయన లైఫ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చెప్తుంది. మీరు కొంచెం దయచేస్తే మా దేవసేనకు అప్పచెప్పేస్తే మేము మాట్లాడతాం. అయ్యో ఆగమ్మా ఆయన వెళ్ళని ఆయన ఉంటే నీ దిక్కే చూస్తున్నాడు నిన్నే మాట్లాడిస్తున్నాడు. వద్దు కొద్దిసేపు మీరు తీసుకొచ్చి పక్కన పెట్టిన తర్వాత చూడరా. అందుకోసమే అది మీ తప్పు కదా. ఆయన తీసుకొచ్చి నా పక్కన పెట్టారు. ఎంత తప్పు. నేనేమన్నా మన ఫ్రెండ్షిప్ ఉందన్న ఆయన మొదటి అంటే పిచ్చి. లాస్ట్ లో ప్రపోజ్ చేసి మాకు కొంచెం వెళ్తాం. ఆయనకు కాదు పప్పు గారు. ఆయన మొదటి నుండి అంటే పిచ్చి. ఆయన కాల్స్ నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, ఎత్తలేదు. ఇప్పుడు దొరికాను నేను. వదులుతాడా? అవును వదిలాడు. అందుకోసం కొంచెం అప్పటి వరకు మేము రూమ్ ఇస్తాం మీకు సపరేట్ గా. అక్కడ అరేంజ్ చేసుకోండి ఏమేమి దేవాలనుకుంటున్నాం. ఓకేనా? సరే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ దేవసేన.